గ్యాస్ లేదంట వాళ్ళు ఆన్ చేసి చూస్తే తెలుస్తుంది, ఆన్ చేసుకొని ఇస్తలేరు. కోడిగుడ్లు ఉడకబెట్టుకుంటామంటే అది కూడా చేయనిస్తలేరు. గురుగ్రామ్లో పీజీలో ఫుడ్ లేదు, గ్యాస్ లేదు. యాక్చువల్గా మేము అందరం కలిసి గ్యాస్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాం. అందరు పప్పు కూర తింటే ఏం చేద్దామంటే రిక్వెస్ట్ చేసినాం, हम खाना नहीं బతుకు నై సక్తా అంటే మాకు ఇంత రైస్ అండి పెడతా అన్నారు. కట్టెల పొయ్యి తోటి కట్టెల పొయ్యి తోటి వండొచ్చు కదా అంటే ఆల్రెడీ పొల్యూటెడ్ ఇది. ఇది రైస్ కొంచెం రైస్ అరేంజ్ చేయించిన అన్నది వేరే పీజీలోకి వెళ్ళి. రైస్ ఆరా టమాటా రైస్ నయమే లేరా ఇదో ఇక చూడండి గైస్, మాకైతే రైస్ అరేంజ్ చేసి కొంచెం మంచోళ్ళే కడితే పైసలు కడతలే. ఓన్లీ మనం నలుగురికి రైస్ చేయించింది. నేనే అడిగినా నువ్వు అడగడానికి మొగపాట పడ్డావు. ఓ నేను అడిగినా పోలరా పొద్దున అడిగింది. నా పేరున మీరు అందరు తింటారు. హ్యాపీగా పీజీ రిసెప్షనిస్ట్ అమ్మాయి అడగడానికి మొగపాట పడతాను పెద్ద. అదే ఫోన్లో అయితే మాట్లాడతావా అక్క? అది బేషన్ పట్టుకో రూమ్ పెట్టుకుంటే అయిపోతుందా? మన ఆకలికి ఎంత అయిపోతుంది. చూడండి గైస్, ఇదే ఫుడ్ మాకు అరేంజ్ చేసింది. ఫస్ట్ టైం వీళ్ళు వేసుకుంటారు దొంగలు. నాకు మిగిలిస్తారా మిగిలిరు. అరే పెరిగిట్లారా మరి పెరుగు కలుపుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితికి ఏది పెట్టినా తినాలి. గుండు పలిగిందా తాకింది గైస్. ఇది ఏరా ఇది చూడరా తాకిందారా? అందుకే రా అంత హైట్ పెరగద్దు, జీవితంలో అంత పైకి ఎదగద్దు, ఒక లెవెల్ వరకు ఎదగాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే అయిపో వెజ్ గ్యాస్ ఆన్ చేస్తారు. అరే గ్యాస్ ఉన్నది ఒకసారి ఆన్ చేసి కాదు ఒకసారి గ్యాస్ ఆన్ చేయ ఒక్క నిమిషం. అవు మామ వీళ్ళు ఒకటి తొలి చెప్తారు గ్యాస్ లేదా రావురా ఒకసారి ఆన్ చేయరా. ఉన్నది కదరా గ్యాస్. అమ్మా కథలరా వీళ్ళ అన్ని మస్తు షో అవుతాను గైస్. పైసలు సేవ్ చేసుకోనికి గ్యాస్ ప్రాబ్లము, ఇండియాలో గ్యాస్ లేదు, మా పీజీలో గ్యాస్ లేదని చెప్పి ఏదో చెప్తాను. పైసలు మాత్రం కట్టించుకున్నారు దొంగ. తెలుగు వాళ్ళు అయితేనా తెలుగులో తిట్టేటోళ్ళం రా. తీరా చికెన్ పచ్చడి దేవుని దేవల్ల మాకు ఒకటి దొరికాడు ఆంధ్రకాయ చికెన్ పచ్చడి దొరికొచ్చిండు. హైలైట్ ఏంటంటే ఈ చికెన్ పచ్చడి వీడి తేలే, వీడికి తెలిసిన ఫ్రెండ్ వల్ల పంపించిందట. బా అంటే ఎంత మంచిదోరా. ఇందిరా ఉన్నది తిను గైస్. పెరుగు అమూల్ బేబీ పెరుగు. పొట్టు పొట్టు ఆకలుంది అన్నదానం మేడం. అంటే మళ్ళా చాలా మంది అన్నదానం అంట. మన బతుకి ఇదే ఎక్కువ, ఈ తిండే ఎక్కువ అన్నదానం. గైస్ యాక్చువల్గా మీ శాలరీ కన్నా మా శాలరీ తక్కువ అని చెప్తే కొంచెం ఫుడ్ పెట్టిల్లు ఈరోజు. రేపు ఎట్లనో ఏమో మా పీజీ అడ్రస్ పెడతా, మనసున్న మంచోళ్ళు ఎవరైనా ఉంటే ఫుడ్ బుక్ చేయి. ఏరా కూర్చున్నాం గాయస్, అది తింటున్నాం. చూద్దాం ఎట్లున్నా టేస్ట్. బయట తింటే గొంతు పోయింది, ఆల్రెడీ గురుగ్రామ్ లో గొంతు పోయింది, మళ్ళీ ఈరోజు సెట్ అయింది. అందుకే ఈరోజు వ్లాగ్ చెప్తాను. మీకు టార్చర్ స్టార్ట్ అయిందా? అన్నం లేదా ఉప్పు కారం పసుపేసలే నూనె ఇంత తగ్గడు నూనె పోసలు నూనె జాబ్ తెచ్చుకోకండి గైస్, జాబ్ తెచ్చుకుంటే ఇట్లా ఉంటారు. ఉప్పిసం ఉన్నది కొంచెం చక్కెర వేయాల్సిందే. చికెన్ బజ్జార్లో చికెన్ ముక్కలు ఇంపార్టెంట్. రొయ్యల పచ్చడి కూడా తెత్తాయి పోరా అద్దున్నది. తర్వాత ఓకే గైస్, మీరు కూడా గ్యాస్ సేవ్ చేయండి. యాక్చువల్గా ఫస్ట్ ఏమనుకున్నామంటే మేము గురుగ్రామ్లో ఉన్నాం కదా, నార్త్లో ఉన్నాం కదా, గ్యాస్ సిలిండర్ ఇక్కడి నుంచి కిందికి వస్తాయి కదా, ఇక మా సైడ్ ఏం షార్టేజ్ కావనుకున్నాం. కానీ మా సైడ్ కూడా గ్యాస్ లేదు. సో మన తెలంగాణ వరంగల్ మొత్తం మీరు కూడా కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. బాయ్ మరి.